రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు అమలులో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు జీఓఆర్టీ నంబర్ 698 హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 28/7/2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ ఉత్తర్వుల్లోని అంశాల గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కు సమాంతరంగా కొనసాగుతూ అమలవుతున్న మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ గడువు 31/3/2026తో ముగిసింది. అయితే వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు 31/3/2027 వరకు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరడం వలన ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 ప్రకారం అమల్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్కు 1/4/2026 నుండి 31/3/2027 వరకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్తో సమాంతరంగా మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. దీనితో పాటు మరికొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు కూడా జారీ చేసింది. అవి 1. ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేసిన ఆందోళనలను, ముఖ్యంగా ఎంపానెల్డ్ ఆసుపత్రులు ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డులను అంగీకరించకపోవడం వంటి అంశాలను సమీక్షించి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలును పునఃపరిశీలించి అవసరమైన సరిదిద్దుబాటు చర్యలు చేపట్టాలని. 2. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలును మరింత క్రమబద్ధీకరించి ఈహెచ్ఎస్ క్లెయిముల పరిశీలన, ప్రాసెసింగ్ మరియు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా పథకాన్ని పూర్తి స్థాయిలో స్థిరపడేలా చర్యలు తీసుకోవాలని. 3. ఈహెచ్ఎస్ కింద చెల్లింపులను సకాలంలో విడుదల చేయటం ద్వారా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడే పరిస్థితిని క్రమంగా తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి ఈ చర్యల ద్వారా మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిముల సంఖ్యను గణనీయంగా తగ్గించి సాధ్యమైనంత వరకు 2027 మార్చి నాటికి ఆ క్లెయిముల సంఖ్యను కనిష్ట స్థాయికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలని. 4. పొడిగించిన కాలంలో ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో స్థిరపడేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని. అలాగే ఈహెచ్ఎస్ సంతృప్తికరంగా స్థిరపడిన అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మించి మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించకుండా నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ, ఎఫ్ఎంయు, ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు తెలియజేసిన
కంకరెన్స్ మేరకు జారీ చేయబడుతున్నాయని ఉత్తర్వుల్లో తెలియచేయటం జరిగింది. ఇవి ఈ ఉత్తర్వుల్లోని అంశాలు. కావున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ 2027 మార్చ్ 31 వరకు వినియోగించుకోవచ్చును.